హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా మనవడికి మనవరాలకి ఉయ్యాల ఫంక్షను నామకరణం రెండు కలిపండి. ఈవినింగ్ 4:30కి ముహూర్తం వచ్చింది. ఫస్ట్ నామకరణం చేసేసి తర్వాత ఉయ్యాల వేసాము. ఉయ్యాల ఫంక్షను 4కి వేసేస్తే అందరూ రారు కాబట్టి ముహూర్తం టైంకి ఇంట్లో వేసుకొని ఈవినింగ్ 7:30 తర్వాత బయట గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నామండి. ఇక్కడ పంతులు గారు పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామకరణం శాస్త్రోక్తంగా ఇక్కడ జరిపిస్తున్నారండి. ఈ పంతులు గారి లెక్క ప్రకారం పిల్లలకి మూడు నేమ్స్ ఉంటాయండి. ఒకటి నక్షత్రాన్ని బట్టి అంట, ఒకటి మన వ్యవహారిక నామం, ఒకటి గుప్తనామం అని 3 రకాల పేర్లు పెట్టించారండి. మా పిల్లల అసలు పేర్లు లిషాన్ స్కంద, లిషా కార్తిక అండి. కానీ పంతులు గారు చెప్పిన వ్యవహారిక నామాలు కాకుండా ఆయన పెట్టిన వేరే నామం ఏంటంటే లేహ్య ఒకటి, లేఖజ్ ఒకటి, ఇంకోటి గుప్తనామం ఏమో వాళ్ళ నాన్నగారిని ఎవరికి చెప్పకుండా నచ్చిన పేరు చెవిలో చెప్పమని చెప్పారనమాట. అలా 3 పేర్లు పెడతారంటండి పిల్లలకి. కానీ మనం రోజు పిలిచేటప్పుడు మనం ఏదైతే అసలు పేరు పెట్టామో వ్యవహారిక నామంగా దానినే పూర్తిగా పిలవాలంటండి. ముద్దు పేర్లతో అలా పిలిస్తే మనం పెట్టిన పేరుకి సార్థకత ఉండదని పంతులు గారు చెప్పారు. వ్యవహార నామ ఏమిటి? లిషాన్ స్కంద. చెప్పాలి గట్టిగా 3 సార్లు. లిషాన్ స్కంద. లిషాన్ స్కంద. ఓకే. త్వమ త్వమ. గుప్తనామ. గుప్తనామ. నామ లేహ్య. త్వమ వ్యవహార నామ. చెప్పండి. లీషా కార్తీక. 3 సార్లు. లీషా కార్తీక. లీషా కార్తీక. గుప్తనామం. స్వమనామ శ్రీ వెంకటేశ్వరి. వేదోక్తనామ నభస్య. త్వమ మాసనామ ఇందూమతి. త్వమ మాసనామ ఇందూమతి. త్వమ మాసనామ ఇందూమతి. త్వమ జన్మనక్షత్రనామ లేహ్య. త్వమ జన్మనక్షత్రనామ లేహ్య. త్వమ జన్మనక్షత్రనామ లేహ్య. త్వమ వ్యవహార నామ. చెప్పండి. గుప్తనామం చెప్పండి. దీర్ఘమాయు. బంధువులందరూ రాకముందే ఇంట్లో వాళ్ళందరం కలిసి ఫస్ట్ టైంకి ఉయ్యాల ఇంట్లో వేసేద్దాము, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ముహూర్తానికి 4:30కి ఇంట్లో పిల్లలిద్దరిని ఉయ్యాల్లో వేసామండి. మేము పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు ఆ ఉయ్యాలలో తల్లి పెళ్ళికి కట్టుకున్న తలంబ్రాల చీర వేయడం ఆనవాయితీ అండి. అయితే మా ఇంట్లో 2 పిల్లలు పుట్టారు కాబట్టి ఒకళ్ళకి తలంబ్రాల శారీ, ఒకళ్ళు ముందుగా పీటల మీద కట్టుకున్న శారీ, అలా 2 చీరలు వేసి పిల్లల్ని పడుకోబెట్టామండి. ఆ ఉయ్యాలలో 4 వైపులా తాంబూలం పెడతాము. శనగలు ఉంటాయి కదండి, శనగలు నానబెట్టిన శనగలు కూడా వేసి పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెడతాం అన్నమాట. ఆ తర్వాత పిల్లల్ని ఉయ్యాల కింద నుంచి 3 సార్లు కిందకి పైకి అట్లా అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు వంగుని అందుకుంటారనమాట. నేను మా అల్లుడు కలిసి పిల్లల్ని అలా అందుకొని ఉయ్యాల్లో పడుకోబెడుతున్నాం. ఇక్కడ ఏంటి ఉయ్యాల ఫంక్షన్లో కూడా పాత చీరతో ఉన్నాను అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఏర్పాట్లలో పడి చీర మార్చుకునే టైం కూడా లేదు. పూజకి టైం అయిపోతుందని చెప్పి అలాగే ఉన్నానమాట. ఈవినింగ్ ఫంక్షన్ టయానికి వేరే శారీ కట్టుకున్నాను. ఎంతైనా అమ్మమ్మని అయిపోయాను కదండి, బిజీ.
పిల్లలకి వాళ్ళు పుట్టిన నక్షత్రాలను బట్టి లీ అక్షరంతో పేరు పెట్టమన్నారండి. అందుకని బాబుకి లిషాన్ అని, పాపకి లీషా అని సెలెక్ట్ చేశారు వాళ్ళ అమ్మ నాన్న. అయితే ఈ పిల్లలిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి మొక్కు వల్ల పుట్టారు కనుక బాబుకి లిషాన్ స్కంద అని, పాపకి లీషా కార్తీక అని పెట్టమని చెప్పానండి. కాబట్టి లిషాన్ స్కంద, ఈషా కార్తీక అని పేర్లు పెట్టడం జరిగింది ఇక్కడ. ఈవినింగ్ 7:30కి బయట మేము డెకరేషన్ చేయించిన దగ్గర పిల్లలకు ఉయ్యాల ఏర్పాట్లు చేసామండి. ఇక్కడ పేరు రివీల్ చేసి మళ్ళీ ఒకసారి అందరితో అక్షింతలు అవి వేయించాము. అమ్మమ్మ తాత, నాయనమ్మ తాత, మేనత్త హస్బెండ్, పిన్ని, బాబాయి, పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మమ్మ ఇలా అందరూ పిల్లలకు అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా దీవించారండి. కాకపోతే మాకు టైం లేక కొంచెం బంధువులు పలకరించడాలు అవి ఉండడం వల్ల వీడియోలు తీసి మీకు అన్నీ చూపించలేకపోతున్నాను. కొద్దిగా మాత్రమే ఇక్కడ ఉన్నాయి, అవి మాత్రమే మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా పిల్లల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.